దళిత బిడ్డలే కదా ఎమ్మెల్యేవి, మరి నీ దగ్గర దళిత బిడ్డలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసే సత్తా నీకుందా అని చెప్పడుతున్నా. దళిత ఎమ్మెల్యేలారా, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత ఎమ్మెల్యేలారా, 7 సంవత్సరాల కాలంలో ఈ ముఖ్యమంత్రి మనం ఆరాధించే అంబేద్కర్ కి ఒక్కనాడైనా జయంతి సభకు వర్ధంతి సభకు వచ్చి దండ వేసింది అని చెప్పడుతున్నా. దండ వేసిందా అంబేద్కర్ కి? ఒక్కనాడైనా బాబు జగ్జీవన్ కి దండ వేసిందా ఈ ముఖ్యమంత్రి? ఒక్కనాడైనా ఈ ముఖ్యమంత్రి జై భీమ్ అన్నాడా? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇవాళ ఈటల రాజేందర్ అంటోని ఓడగొట్టాలి, పేదల గొంతుకను కథం పట్టియాలి. ఆయన అంటాడు మధ్యలో వచ్చిండు మధ్యలో పోయిండు. ఈ పార్టీ ఎప్పుడు పుట్టింది బిడ్డ? ఇది పుట్టింది 2001లో. ఈటలైనా ఎప్పుడు చేరండి బిడ్డ? 2002లో చేరైనా. మీరు ఎప్పుడు ఎల్లగొట్టింది బిడ్డ? మొన్న ఎల్లగొట్టిండ్రు. మీరు 19 ఏళ్ళు పనిచేస్తే 18 సంవత్సరాలు పనిచేసే బిడ్డ ఈటల రాజేందర్, గుర్తుపెట్టుకో. నన్ను పట్టుకొని మధ్యలో వచ్చిండు మధ్యలో పోయినట్టవా అంటవా? అట్లా ఎన్ని కేసులు ఉన్నాయి నా మీద? ఎన్నిసార్లు జైళ్ళైనా చెప్తావా? నీ దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్నిసార్లు జైలు పోయిందో చెప్తావా? నీవు నీ మంత్రులకి ఎన్ని కేసులు లేవు? ఈటల అంటాడు ఆర్థిక మంత్రిగా ఉండి కూడా కాజీపేట రైల్వే కోర్టు దగ్గర చేతులు కట్టుకుని నిలబడాడు బిడ్డ. తెలంగాణ కోసం కుట్టాడు కాబట్టి చేతులు కట్టుకుని నిలబడాడు. దొంగతనం చేసి పోలే, లంగతనం చేసి పోలే. తెలంగాణ ఉద్యమ బిడ్డగా నీతో పాటుగా రైలు పట్టాలమే పడిన బిడ్డ ఈ బిడ్డ. కాజీపేట రైల్వే స్టేషన్, ఉప్పల్ రైల్వే స్టేషన్, బిజ్గిరి రైల్వే స్టేషన్, జమ్మికుంట రైల్వే స్టేషన్ లో 45 గంటలు 72 గంటలు ఆ వాసల్లో రైలు పట్టాల మీద పడుకున్న బిడ్డ ఈ బిడ్డ. నన్ను పట్టుకొని మధ్యలో వచ్చిండు మధ్యలో పోయి ఉంటావా? హరీష్ రావు గారు నిన్న రాకని కింద గౌరవం ఉండే, కనీసం ప్రజల కోసం మాట్లాడతామని. కానీ నీ పదవుల కోసం మీ మామ ఏమిచ్చిండో, మీ మామ ఏం మంత్రం వేసిండో అన్ని మర్చిపోయినావు. ఏడ్చింది మర్చిపోయినావు, అవమానం పడ్డని మర్చిపోయినావు, అసహించుకున్నది మర్చిపోయినావు. కానీ